హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. నేను మీ దివాకర్. ఈరోజు మనం ఈ వీడియోలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సెకండ్ క్లాస్ అయితే చూద్దాం. ఆల్రెడీ నేను కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఒక క్లాస్ అయితే నేనైతే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో కొంచెం లేట్ అయితే అయ్యింది. కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల నేను కూడా కొంచెం లేట్గా అయితే మళ్ళీ ఈ క్లాస్ చేస్తున్నాను. అదే కాదండి, కొంచెం టైం అయితే నాకు చాలా తక్కువ ఉంటుంది. సో మీరు ఆ విషయాన్ని అయితే అర్థం చేసుకోవాలి. నేనైతే కొంచెం మీకు అంత ఫ్రీక్వెంట్గా క్లాసెస్ చేస్తానని అయితే నేనైతే చెప్పలేదు. సో వేరే ఇంకొకసారి కూడా నేను చెప్పాను, ఎలక్ట్రానిక్స్ కూడా చెప్పమని చెప్పేసి. సో అతను కూడా క్లాసెస్ కానీ స్టార్ట్ చేస్తే అప్పుడు మీకు కొంచెం స్పీడ్గా అవుతాయి. సో అంతవరకు కొంచెం మీరు ఓపిక్గానైతే ఫాలో అయితే బాగుంటుందని చెప్పేసి అయితే నా రిక్వెస్ట్. ఓకేనండి. సో ఫస్ట్ క్లాస్ అయితే మీరు ఎవరైతే విన్నారో వాళ్ళందరికీ ఓకే, కానీ ఎవరైతే వినలేదో వాళ్ళు మాత్రం ఒకసారి ఫస్ట్ క్లాస్ విన్న తర్వాత ఈ క్లాస్ వింటే కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట, మీకు అర్థం అవడానికి అన్నిటికీ కూడాను. సో ఫస్ట్ క్లాస్ సంబంధించి మనం ఏం డిస్కస్ చేసామంటే ఎలక్ట్రికల్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి, ఈ వీటితో పాటుగా ఎనర్జీ బ్యాండ్స్ గురించి అయితే మనం అయితే డిస్కస్ చేసాం. సో అదే కాకుండా మనకి ఈ ఇన్సులేటర్స్ అంటే ఏంటి, కండక్టర్స్ అంటే ఏంటి, సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, వీటి దానికి ఎనర్జీ బ్యాండ్స్ అవి ఎలా ఉంటాయి, ఇవన్నీ అయితే మనం అయితే డిస్కస్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే. సో ఈరోజు అయితే మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే రెసిస్టెన్స్ ఇన్ ఏ కండక్టర్, అంటే ఒక కండక్టర్లో రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మనం అయితే డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ వీడియోలోకి మనం వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ కనుక మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కినట్లయితే మన ఛానల్ యొక్క అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఓకే. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే ఈరోజు క్లాస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు చాలామంది మెటీరియల్ గురించి అయితే ఇంకా నాకు అడుగుతున్నారు. సో మెటీరియల్కి సంబంధించి అయితే నేను స్పెషల్గా ఒక వీడియో అయితే చేశాను. సో దాదాపుగా ఒక 270-280 పేజెస్ ఉన్నటువంటి ఒక పీడిఎఫ్ మెటీరియల్ అయితే మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మ్యాక్సిమం సిలబస్ అంటే దాదాపుగా ఒక 90-95% సిలబస్ మొత్తం కవర్ అయ్యేటట్టు అయితే మనమైతే ఒక మెటీరియల్ అయితే మన దగ్గర ఉంది. ఆ మెటీరియల్ అయితే చాలామంది తీసుకున్నారు ఆల్రెడీ. సో ఈ మెటీరియల్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మెటీరియల్కి సంబంధించినటువంటి ఒక స్పెషల్ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో మీకు మెటీరియల్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి నేను అంతా చూపించాను. సో అది మీరు చూడండి. సో ఈ మెటీరియల్ కాస్ట్ వచ్చి అయితే ఒక 200 రూపీస్ ఉంటుందండి. సో ఈ 200 రూపీస్ ఎలా పంపాలి ఏంటి అని చెప్పేసి అయితే మరి ప్రతి వీడియోలో నేను చెప్పడం కంటే కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో అక్కడైతే మీరు చూసుకోండి. ఓకేనండి. సో మనమైతే ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో రెసిస్టెన్స్ ఇన్ ఏ కండక్టర్ గురించి మనం అయితే మాట్లాడదాం. సో రెసిస్టెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద అపోజిషన్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్ త్రూ ఏ కండక్టర్. అంటే ఏంటంటే ఒక కండక్టర్ ఏదైతే ఉంటుందో కండక్టర్లో ఎలక్ట్రికల్ కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్ అంటే విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే గుణాన్ని మనం ఏమంటామంటే రెసిస్టెన్స్ అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఏంటంటే కండక్టర్లో ఏదైతే విద్యుత్ ప్రవహిస్తుందో ఆ విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే దాన్ని మనం ఏమంటామంటే రెసిస్టెన్స్ అని చెప్తాం అనమాట. సో ఈ రెసిస్టెన్స్ని మనము న్యూమరికల్గా మెజర్ చేయొచ్చు అనమాట. చూడండి, సెకండ్ పాయింట్లో అదే చెప్తున్నాడు అనమాట. చూడండి, ద రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ క్యాన్ బి మెజర్డ్ న్యూమరికల్లీ. అంటే ఏదైనా ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ని మనం న్యూమరికల్గా మెజర్ చేయొచ్చు. అంటే రెసిస్టెన్స్ ఎంత అంటే మనం ఒక 10 కిలో ఓమో 1 కిలో ఓమో లేదంటే ఒక 100 ఓమ్స్ అని చెప్పేసి మనం ఒక న్యూమరికల్ ఫిగర్తో రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మీరు చూసినట్లయితే కండక్టివిటీ అండ్ రెసిస్టివిటీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కండక్టివిటీ అంటే వాహకత్వము, రెసిస్టివిటీ అంటే నిరోధత్వం అనమాట. ఓకే. రెసిస్టెన్స్ అంటే నిరోధం అంటాం కదా మనం తెలుగులో. కండక్టివిటీ అండ్ రెసిస్టివిటీ, వాహకత్వం పెరిగితే నిరోధత్వం తగ్గిపోతుంది కదా. అందువల్ల ఏంటి అంటే కండక్టివిటీ అండ్ రెసిస్టివిటీ ఈ రెండు కూడా ఎలా ఉంటాయండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి అనమాట. ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉంటాయని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఓకే. ద మోర్ ద కండక్టివిటీ ద లెస్ ద రెసిస్టెన్స్ విల్ హ్యావ్. అంటే కండక్టివిటీ ఎక్కువ అయ్యే కొద్దీ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. సో తర్వాత మనం చూసినట్లయితే ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ డిపెండ్స్ మెయిన్లీ ఆన్ 3 ఫ్యాక్టర్స్. అంటే ఈ కండక్టర్కి సంబంధించినటువంటి రెసిస్టెన్స్ అనేది ప్రధానంగా 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఆ 3 ఫ్యాక్టర్స్ ఏంటి అనే ముందు ఒక కండక్టర్ నేను తీసుకున్నాను. చూడండి, ఇది ఒక కండక్టర్ తీసుకున్నాను, ఒక కండక్టింగ్ మెటీరియల్. సో కండక్టింగ్ మెటీరియల్ ఏంటంటే చూడండి, ఇది ఏమంటారు అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా అనమాట. ఓకే.
అడ్డంగా కట్ చేస్తే ఇలా వస్తుంది అనమాట మనకి. ఓకే, ఇది క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇక్కడ రేడియస్ ఆర్ తీసుకున్నాం మనం, రేడియస్ ఆర్. క్రాస్ సెక్షన్ ఏరియా ఇది సర్క్యులర్లో ఉంది కాబట్టి, సర్క్యులర్ షేప్లో ఉంది కాబట్టి ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు πr స్క్వేర్ అవుతుంది అనమాట. సో కండక్టర్ యొక్క లెంత్ ఇది మనం ఎల్ అనుకుంటున్నాం. కండక్టర్ యొక్క లెంత్ ఎంత అండి? ఎల్ అనుకుంటున్నాం అనమాట. సో దీన్ని ఇవన్నీ ఇక్కడ రిప్రజెంట్ చేశాను నేను. సో అయితే ఇప్పుడు ఏ ఫ్యాక్టర్స్ మీద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అంటే, ఫస్ట్ వన్ వచ్చి లెంత్ ఆఫ్ ద కండక్టర్ అండి. అంటే కండక్టర్ యొక్క పొడవు మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో కండక్టర్ యొక్క పొడవుకి రెసిస్టెన్స్ అనేది ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, కండక్టర్ యొక్క లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది, కండక్టర్ యొక్క లెంత్ తగ్గితే రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఇది అందరికీ ఎందువలన అనేది అందరికీ అర్థం అవ్వదు. నేను సింపుల్గా టెక్నికల్ పీపుల్కి కొంతమందికి అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఏంటి అంటే, సో రెసిస్టర్ యొక్క లెంత్ అనేది ఎక్కువ ఉందనుకోండి, ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ ఫ్లో జరిగేటప్పుడు, ఎలక్ట్రాన్ ప్రవాహం జరిగేటప్పుడు కొలిజన్స్ జరుగుతుంటాయి అనమాట, ఘర్షణ జరుగుతూ ఉంటుంది. సో అలాంటి ఘర్షణలు అనేవి ఎక్కువ జరగడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఏంటి, కండక్టర్ యొక్క లెంత్ ఎక్కువ ఉంది అనుకోండి, ఇలాంటి కొలిజన్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. సో ఎక్కువ జరగడం వల్ల ఏమవుతుందంటే రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది అనమాట. అంటే కండక్టర్ యొక్క లెంత్ పెరిగే కొద్దీ కొలిజన్ పెరుగుతుంది, కొలిజన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది అనమాట. అదే కండక్టర్ యొక్క లెంత్ తగ్గే కొద్దీ కొలిజన్ అనేది తగ్గిపోతుంది, కొలిజన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు రెసిస్టెన్స్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. కాబట్టి రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1 క్రాస్ సెక్షనల్ ఏరియా. అంటే ఏంటంటే, క్రాస్ సెక్షనల్ ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది, క్రాస్ సెక్షనల్ ఏరియా తగ్గే కొద్దీ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే, ఇందాక లెంత్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, క్రాస్ సెక్షనల్ ఏరియా పెరగడం అంటే చూడండి ఇలా అనమాట. సో ఇది క్రాస్ సెక్షన్ ఏరియా అనుకుందాం, ఇది దీనికంటే ఇది క్రాస్ సెక్షన్ ఏరియా ఎక్కువ ఉంది కదా. సో ఇలాంటి దగ్గర ఏంటంటే కొలిజన్ అనేది తగ్గిపోతుంది అనమాట, ఎందుకంటే ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అదనమాట. సో కొలిజన్ అంటే క్రాస్ సెక్షన్ ఏరియా పెరిగితే కొలిజన్ తగ్గిపోతుంది, కొలిజన్ తగ్గిపోతే అప్పుడు ఏమవుతుంది, రెసిస్టెన్స్ కూడా తగ్గిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మీరు చూసారు కదా, రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకే, ఇదనమాట. సో ఈ రెండింటి నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు లెంత్, రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షన్ ఏరియా. ఈ రెండింటి నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఒక కాన్స్టెంట్ని తీసుకొని రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అని చెప్పొచ్చు. ఇక్కడ ఆ రో అనేది ఒక కాన్స్టెంట్ అనమాట. సో ఈ కాన్స్టెంట్ ఏదైతే ఉందో ఇదే థర్డ్ ఫ్యాక్టర్ అనమాట. మనం 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతున్నాను అని చెప్పాం కదా. సో ఆ మూడో ఫ్యాక్టర్ ఏది అంటే ఈ రెసిస్టెన్స్ అనమాట. సో ఈ మూడో ఫ్యాక్టర్ ఏంటి అంటే రెసిస్టివిటీ అంటాం దీన్ని, రోని. ఓకే, అంటే ఏంటంటే ఈ చూడండి, మూడో ఫ్యాక్టర్ గురించి ఇక్కడ చెప్పాను. ద మెటీరియల్ ఆఫ్ విచ్ ద కండక్టర్ ఈజ్ మేడ్, అంటే ఏ మెటీరియల్తో తయారు చేశారు అనే దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. అంటే ఏంటంటే ఒక్కొక్క రెసిస్టర్కి ఒక్కొక్క రో వాల్యూ ఉంటుంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా అది రో వాల్యూ మీద, అంటే ఏంటి, ఏ మెటీరియల్తో తయారు చేసాము అనే దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట రెసిస్టర్. అంతే కదండి. సో ఇప్పుడు ఏంటి, ఒక్కొక్క రెసిస్టర్కి ఒక్కొక్క రో వాల్యూ ఉండేటప్పుడు ఈ రో వాల్యూని బట్టి ఈ రెసిస్టర్ కూడా మారిపోతుంది అనమాట, రెసిస్టెన్స్ వాల్యూ కూడా మారిపోతుంది అనమాట. ఓకే, ఈ రోని మనం ఏమంటామంటే రెసిస్టివిటీ అంటాం. ఈ రోని ఏమంటామండి, రెసిస్టివిటీ అని చెప్పేసి మనం అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, దీన్నే మనం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని చెప్పేసి కూడా మనం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని ఎప్పుడు అంటామంటే, చూడండి, ఈ ఆరు ఎల్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఒక్కొక్క యూనిట్ తీసుకున్నాం అనుకోండి, ఎల్ ఒక యూనిట్, ఏ ఒక యూనిట్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రో అవుతుంది. దీన్నే మనం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే రెసిస్టివిటీ రో కదండి. సో రెసిస్టివిటీను కండక్టివిటీ ఏమని చెప్పుకున్నాం మనం, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కాబట్టి చూడండి, రెసిస్టివిటీ రో ఈజ్ ఈక్వల్ టు 1 కండక్టెన్స్, 1 కండక్టివిటీ. సో కండక్టివిటీ అంటే మనం సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి రో ఈజ్ ఈక్వల్ టు 1 సిగ్మా. ఈ సిగ్మా అంటే ఏంటండి, కండక్టివిటీ అనమాట. ఓకేనా, ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పేసి ముందు నేను చెప్పాను కదా, అదనమాట. అయితే ఈ 3 ఫ్యాక్టర్స్ కాకుండా ఇంకొక ఫ్యాక్టర్ మీద కూడా రెసిస్టెన్స్ అనేది డిపెండ్ అవుతుంది. అదేంటి అంటే టెంపరేచర్ అనమాట. సో ఈ టెంపరేచర్ గురించి నేను మళ్ళీ చెప్తాను ఇదే వీడియోలో. చూడండి, ఇన్ అడిషన్ టు దిస్ రెసిస్టెన్స్ ఈజ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ది టెంపరేచర్ కూడా, అంటే ఉష్ణోగ్రత మీద కూడా డిపెండ్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. దీన్ని అయితే మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇంకా
దీనికి సంబంధించి కొంత విషయాన్ని మనం డిస్కస్ చేసాక అది డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ యూనిట్స్ గురించి మనం ఒకసారి మాట్లాడినట్లయితే రెసిస్టెన్స్ తాలూకు యూనిట్స్ ఏంటి అంటే ఓమ్స్ అండి. మనకి అడుగుతూ ఉన్నాడు ఎక్కువసార్లు మనకైతే రెసిస్టర్ యూనిట్స్ ఏంటి, కరెంట్ యూనిట్స్ ఏంటి, వోల్టేజ్ యూనిట్స్ ఏంటి అని చెప్పి రకరకాలుగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. పవర్ తాలూకు యూనిట్స్ ఏంటి అని చెప్పేసి కూడా అడుగుతున్నాడు అనమాట. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఓమ్ని మనం ఇలా రాస్తాం అనమాట. ఓకే, అదనమాట. ఏరియా మనం ఇక్కడ ఏంటున్నాయి, ఇంకా ఈ క్వశ్చన్లో మనకి ఏరియా కూడా ఉంది కదా. ఏరియా యొక్క యూనిట్స్ ఏంటంటే మీటర్ స్క్వేర్ అనమాట. లెంత్ యూనిట్స్ మీటర్లు అనమాట. ఓకే, అంటే ఏంటి ఇక్కడ మీటర్లో చెప్పొచ్చు, మనం సెంటీమీటర్లో కూడా చెప్పొచ్చు అక్కడ అవసరాన్ని బట్టి. ఓకే, ఇప్పుడు రెసిస్టివిటీ యూనిట్స్ కావాలంటే మనం ఏం చెప్పొచ్చు చూడండి. రెసిస్టివిటీ రో ఈజ్ ఈక్వల్ టు ఈ L/A తీసుకొచ్చేసాం అనుకోండి, ఏమవుతుంది R/A/L అవుతుంది. R/A/L అవుతుంది, అంతే కదా. సో ఏ అంటే ఏంటి మీటర్ స్క్వేర్, M అంటే ఏంటి మీటర్ స్క్వేర్లో ఈ పైన మీటర్ స్క్వేర్ ఉంటుంది, కిందన మీటర్ ఉంటుంది. ఈ మీటర్లకి ఒక మీటర్ స్క్వేర్కి పోతే ఇక్కడ మీటరు, ఇక్కడ ఆరును మీటరు ఉంటుంది. ఆర్ అంటే ఓము, మీటర్ అంటే మీకు లెంత్ కదా, అంటే ఓమ్ మీటర్ అనమాట. ఓకే, ఈ రెసిస్టివిటీ తాలూకా యూనిట్స్ ఏంటంటే ఓమ్ మీటర్. దాన్ని చెప్పేటప్పుడు ఇలా చెప్తాం, రాసేటప్పుడు ఓమ్ మీటర్ అని చెప్పేసి చెప్తాం. సో రెసిస్టివిటీ అనేది కండక్టివిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి కండక్టివిటీ యూనిట్స్ ఏంటంటే 1/ఓమ్ మీటర్ అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఈ వాల్యూస్ అన్నీ కూడా, ఈ యూనిట్స్ అన్నీ కూడా మీరైతే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే అప్రాక్సిమేట్ రో వాల్యూ ఆఫ్ సమ్ కామన్ మెటీరియల్స్ అంటే ఏంటంటే కొన్ని మెటీరియల్స్కి రెగ్యులర్గా యూజ్ చేస్తున్న మెటీరియల్స్ యొక్క రో వాల్యూస్ కూడా మనకు అడుగుతున్నాడు, అంటే రెసిస్టివిటీ వాల్యూస్ అడుగుతున్నాడు. ఈ రెసిస్టివిటీ వాల్యూస్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, నేనైతే ఇక్కడ ఇస్తున్నాను, ఇవి మీరు జాగ్రత్తగా నేర్చుకోండి అనమాట. ఓకే, అల్యూమినియం తాలూకు రెసిస్టివిటీ వాల్యూ చూసినట్లయితే 2.7 × 10⁻⁸ ఓమ్ మీటర్. అదేవిధంగా కాపర్కి సంబంధించి 1.7 × 10⁻⁸, ఐరన్కి సంబంధించి 10.5 × 10⁻⁸ ఓమ్ మీటరు, మెర్క్యూరీకి సంబంధించి 96 × 10⁻⁸ ఓమ్ మీటరు. అదేవిధంగా ఇన్సులేటర్స్ చూసినట్లయితే ఇవన్నీ కండక్టర్స్ అండి. ఇక్కడికి వచ్చేసరికి ఇన్సులేటర్ ఏంటంటే పీవీసీకి సంబంధించి 5.4 × 10⁻15 ఓమ్ మీటరు, గ్లాసు 10⁻4, అదేవిధంగా క్వార్ట్జ్కి సంబంధించి 10⁻12 అనమాట. ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి, అప్పుడప్పుడు అడుగుతున్నాడు అనమాట ఈ వాల్యూస్, అందుకోసమే నేను ఇచ్చాను. అలానే ఎక్కువ వాల్యూస్ ఇవ్వలేదు మీకు, ఎక్కువ వాల్యూస్ ఇస్తే మీరు మొత్తం గుర్తుపెట్టుకోలేరు అనమాట. ఎక్కువగా రెగ్యులర్గా యూస్ చేసేవి, ప్రీవియస్ క్వశ్చన్స్లో అడుగుతున్నవి మాత్రమే సెలెక్ట్ చేసి నేను ఇచ్చాను అనమాట ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే ఇందాక టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుందని చెప్పేసి నేను చెప్పాను కదా రెసిస్టెన్స్ వాల్యూ. ఇక్కడ ఇప్పుడు చూద్దాం టెంపరేచర్ ఎఫెక్ట్ ఆన్ రెసిస్టెన్స్, అంటే రెసిస్టెన్స్ మీద టెంపరేచర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం అయితే ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ రెసిస్టెన్స్ ఎఫెక్ట్ టెంపరేచర్ ఎఫెక్ట్ రెసిస్టెన్స్ మీద ఎలా ఉంటుంది అనే దానికంటే ముందుగా కండక్టర్లో ఎలా ఉంటుంది, ఇన్సులేటర్లో ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం. సో యాక్చువల్గా ఈ టెంపరేచర్ ఎఫెక్ట్ అనేది దేన్ని బట్టి చెప్తామంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ అనేది మనం ఉంటుందన్నమాట. సో ఈ టెంపరేచర్ కోఎఫిషియంట్ రెండు రకాలు ఉంటాయి, ఒకటి పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, రెండు నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటాం. సో ఫస్ట్ కండక్టర్స్ గురించి మనం మాట్లాడదాం. కండక్టర్స్లో మనకి ఏంటంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎ కండక్టర్ ఈజ్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అనమాట. సో పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఏమీ లేదండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్ చూడండి. ఈ గ్రాఫ్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే టెంపరేచర్ ఇలా పెంచుకుంటూ వెళ్ళాను అనుకోండి, నేను ఏమవుతుంది, రెసిస్టెన్స్ వాల్యూ కూడా పెరుగుతుంది కదా, అదనమాట. అంటే ఏంటంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ వాల్యూ పెరిగినట్లయితే దానినే మనం ఏమంటామంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటాం. దాన్ని ఏమంటామండి, పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటాం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఏంటంటే టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది అంటే అర్థం ఏంటి, రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, అంతే కదా. సో ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు KT. సో ఇక్కడ K ఏదైతే ఉందో అదే మనకి టెంపరేచర్ కోఎఫిషియంట్. కొన్ని దగ్గర ఆల్ఫా అంటాడు, కొన్ని దగ్గర కాదు, మెజారిటీ కేసెస్లో మనం ఇక్కడ కాన్స్టెంట్ అని చెప్పడానికి K అన్నాను తప్పితే ఇక్కడ మనం ఏంటంటే ఆల్ఫానే మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట టెంపరేచర్ కోఎఫిషియంట్ని. ఓకే, అయితే కండక్టర్స్ యొక్క టెంపరేచర్ కోఎఫిషియంట్ ఏంటని చెప్పానండి, పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. కండక్టర్ యొక్క టెంపరేచర్ కోఎఫిషియంట్ ఏంటి అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఏంటండి, టెంపరేచర్ పెరిగే కొద్దీ
రెసిస్టెన్స్ పెరుగుతుంది, టెంపరేచర్ తగ్గే కొద్దీ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. తర్వాత ఇన్సులేటర్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇన్సులేటర్ యొక్క టెంపరేచర్ కోఎఫిషియంట్ ఏంటి అంటే నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అండి. నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఇక్కడ గ్రాఫ్లో నేను చూపించాను చూడండి. మనం టెంపరేచర్ పెంచే కొద్దీ, టెంపరేచర్ పెరిగే కొద్దీ చూడండి రెసిస్టెన్స్ అనేది ఇలా డ్రాప్ అయిపోతుంది అనమాట. ఓకే, అదనమాట. అంటే ఏంటి, టెంపరేచర్ పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, టెంపరేచర్ తగ్గే కొద్దీ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఓకే, మనం తెలుగులో అయితే ధనాత్మక ఉష్ణోగ్రత గుణకము, రుణాత్మక ఉష్ణోగ్రత గుణకము అంటాము. సో మరీ అంత తెలుగులో మీరు చదివితే అసలు ఏం చదవలేరు టెక్నికల్ సబ్జెక్ట్ని. అందుకోసమే నేను ఇలా చెప్తున్నాను. మీకు పదాలు అయితే నేనైతే చెప్తాను, మీరు ఇలా చదువుకుంటే ఇంగ్లీష్లో కూడా పక్కనే ఉంటుంది కాబట్టి మీరైతే ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఎవరు తెలుగు మీడియం వాళ్ళు కూడా ఎవరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే ఉండదన్నమాట. ఓకే, అర్థమైంది కదండి. ఇన్సులేటర్కి ఎలా ఉంటుంది, నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అయితే మనకి ఉంటుందన్నమాట. అదేవిధంగా సెమీ కండక్టర్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, కానీ ఎందుకంటే ఎలక్ట్రానిక్స్లో సెమీ కండక్టర్స్ గురించి మనం డీటెయిల్గా చెప్పుకుంటాం. ఇదంతా ఎలక్ట్రికల్ కదా, అందువల్ల మనం ఇక్కడ చెప్పట్లేదు. కానీ టెంపరేచర్ కోఎఫిషియంట్ గురించి అయితే నేనైతే మీకు ముందుగా మాట చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సెమీ కండక్టర్స్ ఆల్సో హ్యావ్ ఏ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. సెమీ కండక్టర్స్ కూడా మనకి ఏంటంటే నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంటుంది. నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, టెంపరేచర్ పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ వాల్యూ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇది నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే. సో ఈ టెంపరేచర్ కోఎఫిషియంట్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా మనం అయితే ఒకసారి నేర్చుకుందాం. ఎందుకు అంటే ఇప్పుడు ఏదైతే ఈ కండక్టర్స్, సెమీ కండక్టర్స్ టెంపరేచర్ కోఎఫిషియంట్ గురించి చెప్పానో ఇవి మనకు అడుగుతున్నాడు అనమాట. అంటే ఇన్సులేటర్కి ఎటువంటి టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంటుంది, అదే కండక్టర్కి ఎటువంటి టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంటుంది అని చెప్పేసి మనకి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. లేదు అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఈ క్రింది వాటిలో దేనికి ఉంటుంది అని చెప్పేసి ఒక ఇన్సులేటర్ని, ఒక కండక్టర్ని, ఒక సెమీ కండక్టర్ని ఇలా 4 రకాలుగా ఇచ్చి అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకే, కాబట్టి ఈ టెంపరేచర్ కోఎఫిషియంట్ గురించి మనం ఒకసారి డీటెయిల్గా తెలుసుకోవాలి. ఒకసారి చూద్దాం. కానీ చూడండి, టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ మెటీరియల్ అంటే ఒక మెటీరియల్కి సంబంధించినటువంటి టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి మనం ఒకసారి చూద్దాం. కానీ అయితే ఈ బేసిక్ ఈక్వేషన్ ఒకసారి చూసినట్లయితే వీ కెన్ రైట్ ద రెసిస్టెన్స్ అట్ ఎనీ టెంపరేచర్ టీ. అంటే ఏదైనా ఒక టెంపరేచర్ టీ దగ్గర రెసిస్టెన్స్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే R0 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. R0 అంటే ఏంటంటే రెసిస్టెన్స్ అట్ 0 డిగ్రీ టెంపరేచర్. అంటే టెంపరేచర్ 0 degrees ఉన్నప్పుడు రెసిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే R0 అంటాం. ఓకే, ఇక్కడ డెల్టా టీ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ ద టెంపరేచర్. అంటే ఏంటి, 0 degrees దగ్గర ఉన్న టెంపరేచర్కి టీ డిగ్రీస్ దగ్గర ఉన్న టెంపరేచర్కి మధ్య ఉన్నటువంటి చేంజ్ అనమాట. దాన్నే మనం డెల్టా టీ అంటాం అనమాట. ఓకే, ఈ ఈక్వేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, మీరు ఎందుకు అంటే ఈ ఈక్వేషన్ డెరైవ్ చేయడం ఇవన్నీ మీకు చెప్తే అసలు మొత్తం మీకు అర్థం కాకుండా పోతుంది అనమాట. ఎందుకంటే ఇంటర్మీడియట్ ITI స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి నేను దాని మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయట్లేదు ఇక్కడ. ఓకే, దీన్నే ఆర్ ఆఫ్ టీ అని రాశాను కదా నేను, ఆర్ ఆఫ్ టీ అని. కొందరు ఏం చేస్తారంటే R సఫిక్స్ టీ అని కూడా రాస్తారు. అదే నేను కింద ఇచ్చాను చూడండి. ఆర్ ఆఫ్ టీ అని రాయొచ్చు, R సఫిక్స్ టీ అని కూడా రాయొచ్చు అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ ఆర్ ఆఫ్ టీ అంటే ఏంటంటే T degrees టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి రెసిస్టెన్స్. R0 అంటే ఏంటంటే 0 degrees టెంపరేచర్ ఉన్నటువంటి రెసిస్టెన్స్. ఇక్కడ డెల్టా టీ అంటే అర్థం ఏంటి అంటే చేంజ్ ఇన్ ద టెంపరేచర్. అది కాకుండా ఇంకో పదం ఏంటి ఉంది, ఇక్కడ ఆల్ఫా ఉంది. ఈ ఆల్ఫానే మనం టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటాం. రెసిస్టర్ యొక్క టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆల్ఫా అంటాం. ఈ ఈక్వేషన్ నుండి మనం ఏం చేయాలి అంటే ఆల్ఫాని కనుక్కోవాలి. ఆల్ఫాని కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనం ఇక్కడ చూడండి, దీన్ని మల్టిప్లై చేయండి. R0 ఇంటూ 1 R0 ఇంటూ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ R0ని తీసుకొచ్చేద్దాం, మైనస్ R0 అయింది. ఓకే, ఇక్కడ మనకి ఆల్ఫా కావాలి కాబట్టి మిగిలినవన్నీ తీసుకొచ్చిస్తే ఏమవుతుంది, R0 ఇక్కడ చూడండి, R ఆఫ్ టీ మైనస్ R0 అంటే ఏంటి, R ఆఫ్ టీ మైనస్ R0 అంటే రెసిస్టర్లో ఉన్నటువంటి చేంజ్, అంతే కదా. అంటే 0 degrees టెంపరేచర్ దగ్గర రెసిస్టెన్స్ R0, T degrees టెంపరేచర్ దగ్గర ఉన్న రెసిస్టెన్స్ RT అనమాట. సో R ఆఫ్ టీ మైనస్ R0 అంటే అర్థం ఏంటి అంటే చేంజ్ ఇన్ ద రెసిస్టెన్స్. సో చేంజ్ ఇన్ ద రెసిస్టెన్స్ని మనం ఎలా చెప్పొచ్చు, డెల్టా R అని చెప్పొచ్చు. చేంజ్ ఇన్ ద టెంపరేచర్ డెల్టా T అని ఎలా చెప్పాము, చేంజ్ ఇన్ ద రెసిస్టెన్స్ కూడా డెల్టా R అని చెప్తాం అనమాట. ఓకే, డెల్టా R ఈజ్ ఈక్వల్ టు R0 ఆల్ఫా ఇంటూ డెల్టా T. సో దీని నుంచి ఆల్ఫా కావాలంటే ఏం చెప్తాం,
చూడండి డెల్టా ఆర్ బై ఆర్ నాట్ ఇంటూ డెల్టా టీ. డెల్టా ఆర్ అంటే చేంజ్ ఇన్ ద టెంపరేచర్. సో చేంజ్ ఇన్ ద టెంపరేచర్ అంటే ఏంటి, ఆర్టీ మైనస్ ఆర్ నాట్ బై ఆర్ నాట్ ఇంటూ డెల్టా టీ అంటే ఏంటంటే 0 degrees దగ్గర టెంపరేచర్కి టీ డిగ్రీస్ దగ్గర టెంపరేచర్కి ఉన్న డిఫరెన్స్. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది, టీ అవుతుంది కదా. 0 అంటే 0 degreesకి టీ డిగ్రీస్కి డిఫరెన్స్, టీ మైనస్ 0 అంటే 0 అనమాట. కాబట్టి ఇక్కడ లాస్ట్ ఈక్వేషన్ చూడండి, మనం లాస్ట్ ఈక్వేషన్ ఇది అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ మైనస్ ఆర్ నాట్ బై ఆర్ నాట్ ఇంటూ టీ, ఇది అనమాట. అంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ యొక్క ఈక్వేషన్ ఇది. సో ఈ ఈక్వేషన్ బట్టి మనం ఏంటి డిఫైన్ చేయొచ్చు, టెంపరేచర్ కోఎఫిషియంట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అనేది మనం కింద రాశాను నేను, చూడండి. చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ పర్ యూనిట్ రెసిస్టెన్స్. చూడండి ఇక్కడ ఆ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ అంటే ఇది ఆర్ డెల్టా ఆర్, చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ పర్ యూనిట్ రెసిస్టెన్స్ పర్ డిగ్రీ రైజ్ ఇన్ టెంపరేచర్. చూడండి పర్ డిగ్రీ రైజ్ ఇన్ టెంపరేచర్ అంటే ఇది డెల్టా టీ. డెల్టా టీ అనేది 1 degree సెంటిగ్రేడ్ తీసుకోండి, పర్ డిగ్రీ రైజ్ ఇన్ టెంపరేచర్ అంటే చేంజ్ అనమాట, టెంపరేచర్లో చేంజ్ 1 degree సెంటిగ్రేడ్ తీసుకుంటే పర్ యూనిట్ రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్ ఏదైతే ఆర్ నాట్ ఉందో ఇది కూడా 1 unit తీసుకుంటే అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డెల్టా ఆర్ అవుతుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆర్ అవుతుంది. ఎప్పుడండి చూడండి, మళ్ళీ నేను చెప్తున్నాను, ఎవరికైనా అర్థం కాకపోతే ఇక్కడ కొంచెం రాసేటప్పుడు మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆర్ ఎప్పుడవుతుందండి, ఈ డెల్టా టీ అనేది 1 degree సెంటిగ్రేడ్, ఆర్ అనేది ఒక ఓమ్ రెసిస్టెన్స్ అయినప్పుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఏం చెప్తున్నాడంటే చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ పర్ యూనిట్ రెసిస్టెన్స్. చూడండి ఆర్ నాట్ అనేది 1 unit అయితే పర్ డిగ్రీ రైజ్ ఇన్ టెంపరేచర్ అంటే డెల్టా టీ అనేది 1 degree సెంటిగ్రేడ్ బేస్డ్ అపాన్ ద రెసిస్టెన్స్ అట్ 0 degrees సెంటిగ్రేడ్. అర్థమైంది కదా, అదనమాట. సో అంటే ఏంటి, ఈ ఆల్ఫాని మనం టెంపరేచర్ కోఎఫిషియంట్ని ఈ విధంగా డిఫైన్ చేస్తాము. అయితే ఈ డెఫినేషన్స్ మీకు అవసరం లేదు, కానీ మీకు అవసరమైంది ఏంటంటే ఈ లాస్ట్ ఈక్వేషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ మైనస్ ఆర్ నాట్ బై ఆర్ నాట్ ఇంటూ టీ అనేది మీకు అవసరం అన్నమాట. మనం క్వశ్చన్స్ చేస్తాం, దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమేటిక్ పార్ట్ అయితే డిస్కస్ చేస్తాం, అందుకోసం మీకైతే ఇది అవసరం అన్నమాట. ఓకేనా. తర్వాత స్పెసిఫిక్ రెసిస్టెన్స్, ఇందాక నేను చెప్పాను కదా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ గురించి. సో ఆ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఏంటనేది మనం అయితే చూద్దాం. మనందరికీ తెలుసు ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇందులో మనకి ఈ ఆర్ కాదండి, రో తీసుకుందాం. రో కావాలంటే ఏం చేయాలి, ఆర్ఎల్ బై ఏ. సో ఈ ఆర్ఎల్ బై ఏలో ఏని 1 unit తీసుకోండి, అదేవిధంగా ఎల్ని కూడా 1 unit తీసుకోండి. సో ఏని 1 unit తీసుకొని ఎల్ని 1 unit తీసుకుంటే అంటే ఏ అంటే ఏరియా కదా, ఏరియా కాబట్టి 1 unit అంటే 1 meter square అని తీసుకోవచ్చు కదా. ఎల్ అంటే రెసిస్టెన్స్ కదా, ఎల్ అంటే లెంత్ కదా, లెంత్ కాబట్టి లెంత్ 1 meter తీసుకుంటే సరిపోద్ది కదా 1 unit తీసుకోవాలి అంటే. కాబట్టి రో ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1 meter square బై 1 meter అని రాశాను. కాబట్టి ఈ రెండు 1 unit కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి రో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, రో ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది అనమాట. సో రో ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఓమ్ మీటర్ అయింది ఇక్కడ. సో అంటే ఏంటంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని ఎప్పుడూ కూడా మనం ఒక యూనిట్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం అనమాట. 1 unitని రెఫరెన్స్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని. సో ఇప్పుడు ఈ డెఫినేషన్ ఏమైంది, చూడండి ఇక్కడ డెఫినేషన్ మనం ఒకసారి చూసినట్లయితే రెసిస్టెన్స్ ఆఫ్ ఎ పీస్ ఆఫ్ ఎ మెటీరియల్ హ్యావింగ్ ఎ లెంత్ 1 unit, లెంత్ 1 unit, అదే కదా లెంత్ 1 unit, అండ్ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ఏ 1 unit, క్రాస్ సెక్షన్ ఏరియా 1 unit ఈజ్ కాల్డ్ యాజ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. అర్థమైందండి. రెసిస్టెన్స్ ఆఫ్ ఎ పీస్ ఆఫ్ ఎ మెటీరియల్ ఒక రెసిస్టివిటీని ఎలా డిఫైన్ చేస్తామంటే రెసిస్టివిటీ ఈజ్ కాల్డ్ యాజ్ రెసిస్టెన్స్ వెన్ లెంత్ ఈజ్ 1 unit అండ్ ఏరియా ఈజ్ 1 unit. ఏరియా లెంత్ 1 unit ఎప్పుడవుతుందో అప్పుడే రెసిస్టర్నే మనం రెసిస్టివిటీకి అని చెప్తున్నాడు అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే అర్థమైంది కదా నేను చెప్పేది. సో తెలుగు ఇంగ్లీష్ మీడియంలో చెప్పడం చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. ఒక్కసారి చూడండి, రెసిస్టెన్స్ ఆఫ్ ఎ పీస్ ఆఫ్ ఎ మెటీరియల్ హ్యావింగ్ ఎ లెంత్ ఆఫ్ 1 unit అండ్ ఎ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ 1 unit ఈస్ కాల్డ్ యాజ్ ఇట్స్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఓకే, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని మనం
విశిష్ట నిరోధము అని చెప్పేసి తెలుగులో చెప్తాం. తెలుగులో చెప్పడం ఏంటంటే విశిష్ట నిరోధము అని చెప్పేసి తెలుగులో చెప్తాం. ఓకేనా? సో ద యూనిట్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈస్ ఓమ్ మీటర్. ఓమ్ మీటర్ అండి ఏంటండి? ఓమ్ మీటర్. ఇక్కడ చూసారు కదా, ఈ మీటర్కి మీటర్ స్క్వేర్లో మీటర్కి పోయింది. ఆర్ అంటే ఓము, ఇక్కడ కిందన పైన ఒక మీటర్ మిగులుతుంది కాబట్టి ఓమ్ మీటర్ అనమాట. ఇందాకే చెప్పాను ఈ యూనిట్స్ మనమైతే చెప్పడం అయితే జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ రెసిస్టివిటీ. నేను ఇందాకే చెప్పాను దాన్ని రెసిస్టివిటీ అని చెప్పేసి మనమైతే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, సో దీనికి సంబంధించి మన మెటీరియల్లో కొన్ని క్వశ్చన్స్ అయితే నేను ఇచ్చాను. ఆ క్వశ్చన్స్ అయితే మనం అయితే ఒకసారి చూద్దాం, కానీ ప్రాబ్లమేటిక్ పార్ట్ చూద్దాము. ఓకే, ఏ వైర్ 12 meters లాంగ్ యాజ్ ఎ రెసిస్టెన్స్ ఆఫ్ 1.5 meter, వాట్ విల్ బి ద రెసిస్టెన్స్ ఆఫ్ 16 meters ఆఫ్ ద సేమ్ వైర్. చూడండి, వైర్ యొక్క లెంత్ ఇచ్చాడండి ఇక్కడ, అంతే కదా, మనకు అక్కడ ఇచ్చింది వైర్ యొక్క లెంత్ ఇచ్చాడు. ఏ వైర్ 12 meters లాంగ్ అంటే లెంతే కదా, హ్యాజ్ ఎ రెసిస్టెన్స్ ఆఫ్ 1.5 meters ఓమ్, వాట్ విల్ బి ద రెసిస్టెన్స్ ఆఫ్ 16 meters ఆఫ్ ద సేమ్ వైర్. అదే వైరు 16 meters ఉంటే ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, రెసిస్టెన్స్ అనేది లెంత్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. కాబట్టి 12 meters చూడండి, 12 meters లాంగ్ ఉన్నటువంటి ఒక రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే 1.5, అంటే దీనికి ఇది ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఇప్పుడు 16 meters ఉంటే దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? మనం ఏం చెప్పాం, ప్రపోర్షనల్గా ఉంటుంది కదా, అంటే 12 meters లెంత్ ఉండేటప్పుడు 1.5 ఉంటే 16 meters ఉన్నటప్పుడు దానికంటే ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ అంటే 16/12 ఇంటూ 1.5. 1.5 అంటే 3/2 అని రాయొచ్చు కదా మనం. సో 3/2 అని రాసి దీన్ని సింప్లిఫై చేయండి. ఇక్కడ చూడండి, సింప్లిఫై చేస్తే నేను ఈ పక్కన సింప్లిఫై చేశారు చూడండి. ఈ ప్రొసీజర్ అంతా మనకు అవసరం లేదండి, మనం అంత చేసుకొని కూర్చుంటే ఎగ్జామ్లో మనం అయితే చేయలేము. చూడండి, 12 meters లాంగ్ ఉంటే 1.5 ఓము, 16 meters ఉంటే ఎంత అంటే 16/12 ఇంటూ 1.5. 1.5 అంటే 3/2. ఇంకా కావాలంటే సింప్లిఫై చేద్దాము. చూడండి, 2 1s 2 1 2 8 3 1 3 4 4 1 4 2 అంటే ఎంత అండి? 2 ohms అనమాట. ఓకే, 2 ohms. కాబట్టి మనకు ఆప్షన్ ఎక్కడండి? ఆప్షన్ బిలో ఉంది, 2 ohms. అర్థమైంది కదండి? ఈ విధంగా చేస్తామన్నమాట. ఓకేనా? మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ శాంపుల్ ఆఫ్ కాపర్ వైర్ ఆఫ్ 0.2 mm రేడియస్ హ్యాజ్ ఎ లెంత్ ఆఫ్ 5 meter. If the resistivity of the copper is 1.7 into 10⁻⁸, what would be the resistance of the wire? చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి ఏంటేంటి ఇచ్చాడో మనం ఒకసారి క్లారిటీగా తెలుసుకోవాలి. సో ఈ వైర్ యొక్క రేడియస్ ఇచ్చాడు R 0.2 mm. ఓకే, ఆడేంటేంటి ఇచ్చాడు అవన్నీ మనం ఒకసారి ఇక్కడ రాసామని చూడండి. రేడియస్ R అండి 0.2 mm. సో ఇక్కడ mm మిల్లీమీటర్లో ఉంది కాబట్టి దీన్ని మీటర్లోకి మార్చాలి కాబట్టి ఇంటూ 10⁻³ meters వేసాం. ఓకే, తర్వాత లెంత్ 5 meters. తర్వాత రెసిస్టివిటీ అంటే ఏంటండి? రో అనమాట, రో ఇచ్చాడు. సో ఇప్పుడు వాట్ వుడ్ బి ద రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్. సో రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ R = ρl/a కదా. సో ఏ కనుక్కోవాలి, క్రాస్ సెక్షనల్ ఏరియా. A = πr². πr² అంటే ఏంటండి? π అంటే 22/7 లేదా 3.14. డైరెక్ట్గా 3.14 అనే వేయచ్చు, 22/7 అయినా వేయచ్చు అనమాట. ఇంటూ రెసిస్టెన్స్ R ఆల్రెడీ ఇచ్చాడు, R 0.2 ఇంటూ 10⁻³ అంటే ఏంటి? 0.2 ఇంటూ 0.2 10⁻³. ఓకే, ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫార్ములాలో చూడండి ఎలా సబ్స్టిట్యూట్ చేశారో. మనకి ఇక్కడ R = ρl/a. రో అంటే మనం ఇది 1.7 ఇంటూ 10⁻⁸. L అంటే 5 meters ఇచ్చాడు. తర్వాత ఏరియా πr² కదా, π అంటే 3.14, R అంటే 0.2 ఇంటూ 0.2 అక్కడ మల్టిప్లై చేస్తే 0.04 10⁻⁶ అనమాట. దీన్ని అంతా సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 0.676 వచ్చిందనమాట. ఓకేనా? ఇది మీరు కొంచెం జాగ్రత్తగా సింప్లిఫై చేసుకోవాలి. అప్రాక్సిమేట్ వాల్యూ వేసినా సరిపోతుంది మీకు, ఎందుకంటే మీరు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చామా చూడండి, ఆప్షన్స్ ఇవ్వలేదు కదా. సో మీకు అక్కడ ఆప్షన్స్ మీరు చూస్తే కొంచెం అప్రాక్సిమేట్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ కేబుల్ హ్యాజ్ ఎ రెసిస్టెన్స్ ఆఫ్ 10 ohm, వాట్ విల్ బి ద రెసిస్టెన్స్ ఆఫ్ అనదర్ కేబుల్ ఆఫ్ ద సేమ్ మెటీరియల్ ట్వైస్ యాజ్ లాంగ్. అంటే ఏంటంటే ట్వైస్ యాజ్ లాంగ్ అంటే దాని పొడవు కంటే ఇది రెట్టింపు పొడవు అని. అండ్ హాఫ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా. క్రాస్ సెక్షనల్ ఏరియా సగం అయ్యి
పొడవు రెట్టింపు అయితే ఎంత అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఓకే, చూడండి అప్పుడు ఆ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇంకొకసారి క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్వశ్చన్, ఏ కేబుల్ హ్యాజ్ ఎ రెసిస్టెన్స్ ఆఫ్ 10 ohm. ఇగోండి ఒక కేబుల్ యొక్క రెసిస్టెన్స్ 10 ohm అని చెప్పేసి అడుగుతున్నాడు. వాట్ విల్ బి ద రెసిస్టెన్స్ ఆఫ్ అనదర్ కేబుల్ ఆఫ్ సేమ్ మెటీరియల్. అదే మెటీరియల్, అలాంటి మెటీరియల్ యొక్క ఇంకొక కేబుల్ మెటీరియల్ హ్యాజ్ ట్వైస్ యాజ్ లాంగ్, అంటే ముందునున్న దానికి రెట్టింపు పొడవు అనమాట. ఓకే, అదనమాట. ఓకే, అండ్ హాఫ్ ఆఫ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా, పొడవు రెట్టింపు, క్రాస్ సెక్షన్ ఏరియా సగం అనమాట. ఓకే, సో అయితే ముందున్న కేబుల్ ఏదైతే ఉందో ఆ కేబుల్ యొక్క రెసిస్టెన్స్ R = ρl/a కదా. అది ఒక కేబుల్ 1 కేబుల్ 2 అనుకుంటే ఇక్కడ లెంత్లు ఏరియాస్ మారిపోయాయి కాబట్టి ఈ లెంత్ L1 ఇది A1 అనుకున్నాం, అంటే ρl1/a1. ఇక్కడ R2 కనుక్కోమని చెప్పాడు. L2 ఎంత అంటే 2 సెకండ్ కేబుల్ది, ముందు దానికి డబల్ అంటే 2L1. A2 ఎంత అంటే ముందు దానికి హాఫ్ అంటే A2 = A1/2 అనమాట. సో ఈ రెండు ఏం చేస్తాం మనం, ఇప్పుడు మనకి R2 కావాలంటే ఏం చేస్తాం, రెసిస్టెన్స్ R2 కావాలంటే ρ ఇంటూ సేమ్ మెటీరియల్ కాబట్టి రో మారదు, ρ ఇంటూ L2/A2. సో L2 అంటే 2L1, A2 అంటే A1/2. ఆ రెండు కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. అదే సారీ, ఈ L2 వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఇందులో సబ్స్టిట్యూట్ కాదండి, ఇందులో కాదు. ఓకే, ఈ L2ని A2ని ఇందులో తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, R2 = ఇక్కడ రో వేయలేదు చూడండి, ఇందులో ఈ క్వశ్చన్లో రో ఉంటుంది. రో ఇంటూ L2 అంటే 2L1. ఓకే, బై A2 అంటే ఏంటి, A1/2. సో A1 కింద వేసాడు, 2ని పైకి వేసేసాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత అవుతుంది, 4L1/A1. ఓకే, 4L1/A1 ఇంటూ రో ఉంటుంది. రో వేయలేదు ఇక్కడ, ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను రో వేయలేదు, మీరు కరెక్షన్ చేసుకోండి మెటీరియల్లో. 4 రో ఇంటూ L1/A అవుతుంది. సో ఈ 4ని పక్కన పెట్టిస్తే ρl1/A1 అంటే ఏంటి, R1 కదా. సో దాని బదులు ఇక్కడ పెడతావు. R2 ఏమవుతుంది, R2 = 4R1 అవుతుంది. ఓకే, R2 = 4R1 అవుతుంది. సో 4R1 కాబట్టి R1 ఎంత, 10 ohms. R2 ఎంత అవుతుంది, 4 × 10 ohms అంటే 40 ohms అవుతుంది. అర్థమైందండి. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఇంత టైం పట్టింది, కానీ అది పెద్ద క్వశ్చన్ అయితే కాదనమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ద యూనిట్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓమ్స్, ఆంపియర్స్, వాట్స్, జౌల్స్. ఏంటండి రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి, ఓమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద కలర్ కోడ్, ఈ కలర్ కోడ్ గురించి నేను ఇప్పుడు చెప్పలేదు కదా మీకు, కలర్ కోడ్ గురించి చెప్పినప్పుడు ఈ క్వశ్చన్ అయితే మనం డిస్కస్ చేద్దాం, ఇప్పుడు వద్దు. ఓకే, నోట్స్లో ఉన్న క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట మీకు, ఎందుకంటే ఎక్కువ టైం లేదు మనకి. అంటే టైం లేదు అంటే నాకండి, మీకు మరీ అన్నీ గ్యాదర్ చేసి చెప్పేంత లేదు. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు దాని మీద కొంచెం ఎఫర్ట్ పెడితే చదువుకోగలరు అనేది నా ఉద్దేశం, అంతే. ఓకే, వాట్ ఆర్ ద 3 గుడ్ ఎలక్ట్రికల్ కండక్టర్స్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చి గుడ్ ఎలక్ట్రికల్ కండక్టర్స్ ఏవి అని చెప్పేసి అడుగుతున్నాడు. చూడండి, కాపరు ఎలక్ట్రికల్ కండక్టరే, గోల్డ్ ఓకే. తర్వాత మైకా, ఇక్కడ మైకా అనేది ఎలక్ట్రికల్ కండక్టర్ కాదండి, కాబట్టి ఈ ఆప్షన్ కాదు. ఇక్కడ 3 గుడ్ ఎలక్ట్రికల్ కండక్టర్స్ అవ్వాలన్నాడు కాబట్టి ఈ ఆప్షన్ కాదు. తర్వాత గోల్డ్, సిల్వరు, వుడ్ కాదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. గోల్డ్, సిల్వరు కండక్టర్సే కానీ వుడ్, చెక్క అనేది కండక్టర్ కాదు కదా. ఓకే, నెక్స్ట్ గోల్డ్, సిల్వరు, అల్యూమినియం ఈ 3 కూడా కండక్టర్సే. తర్వాత 4th ఆప్షన్ కూడా చూద్దాం. కాపరు, అల్యూమినియం, ఇక్కడ పేపర్ ఇచ్చాడు. పేపర్ అనేది కండక్టర్ కాదుగా, సో ఇది కూడా మనకి కాదు, అంటే ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అనమాట. ఓకే, ఇలాగ అడుగుతూ ఉంటాడు క్వశ్చన్స్ అనేది. ఓకే, వాట్ ఆర్ ద 4 గుడ్ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్ ఏవని అడుగుతున్నాడు. ఇక్కడ ముందు కండక్టర్స్ ఏవని అడిగాడు, ఇప్పుడు ఇన్సులేటర్స్ ఏవని అడిగాడు. ఇన్సులేటర్ చూడండి, గ్లాస్ ఇన్సులేటర్, ఎయిర్, ప్లాస్టిక్, పార్సిలిన్. ఓకే, ఈ 4 కూడా ఇన్సులేటర్సే. గ్లాసు, వుడ్, ఇక్కడ కాపర్ అనేది కండక్టర్, పేపరు, గ్లాసు, ఎయిర్, అల్యూమినియం అనేది ఇక్కడ కండక్టర్, ప్లాస్టిక్, రబ్బరు, వుడ్, కార్బన్ కూడా ఇది సెమీ కండక్టర్ కదా, కాబట్టి ఈ 3 ఆప్షన్లు అవ్వవు అనమాట. ఓకే, ఇది ఒక్కటి మాత్రమే అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ మాత్రమే అవుతుంది అనమాట. ఓకేనండి, అది. నెక్స్ట్ కూడా రెసిస్టెన్స్ గురించి, రెసిస్టెన్స్ చెప్పినప్పుడు అయితే చెప్తాను. సో ఇక్కడ మనం చూడండి కండక్టెన్స్ ఒకసారి చూద్దాం. కండక్టెన్స్ G = ఏమవుతుంది, 1/రెసిస్టెన్స్ అనమాట. అంటే కండక్టెన్స్, రెసిస్టెన్స్ ఎలా ఉంటాయి, 2 విలోమానుపాతంలో ఉంటాయి. ఇది నేను కండక్టెన్స్ అని చెప్పాను, కానీ
ఈ రెసిస్టెన్స్ని ఆర్తో ఎలా రిప్రజెంట్ చేస్తామో కండక్టెన్స్ని జీతో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఇది కండక్టెన్స్ యొక్క యూనిట్స్ చెప్పడం గురించి చెప్తున్నాను. కండక్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటంటే మో అంటామండి. ఇది రివర్స్లో ఇది ఓం కదా, ఇది మో అనమాట. ఇది మో రివర్స్లో ఉంటుంది. రెసిస్టెన్స్ యూనిట్స్ ఇదైతే కండక్టెన్స్ యూనిట్స్ ఇది ఓము, ఇది మో. ఓహెచ్ఎం ఓం ఇది, దీనికి ఇది రివర్స్, ఇది ఎంహెచ్ఓ మో. ఓకే, అదనమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ చూడండి. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కాయిల్ మేడ్ ఆఫ్ ఎ కాపర్ వైర్ ఈజ్ 100 ohm at 0 degree temperature. అంటే ఏంటి? R0 అనమాట. క్యాలిక్యులేట్స్ ఇట్స్ రెసిస్టెన్స్ అట్ 30 degree temperature గివెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.004 per degree centigrade. ఓకే, ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి రెసిస్టెన్స్ అట్ 0 degree temperature ఇచ్చాడు చూడండి, 100 ohms చూడండి, అంటే R0. మనకు కనుక్కోమని ఏంటి? క్యాలిక్యులేట్స్ ఇట్స్ రెసిస్టెన్స్ అట్ 30 degree temperature, RT కనుక్కోమన్నాడు. ఎక్కడ? అట్ 30 degree temperature. ఆల్ఫా ఇచ్చాడు 0.004 per degree centigrade. ఓకే, సో ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇందాక మనకు తెలిసి ఫార్ములా రాబట్టాం కదా, RT మైనస్ R0 ఇంటూ T. ఓకే, సో దీని నుంచి RTని మనం కనుక్కుందాం. RT కావాలంటే ఈ ఫార్ములా అడిది రివర్స్ అవుతుంది. ఆల్ఫా ఇంటూ R0 ఇంటూ T ప్లస్ R0. ఆల్ఫా వాల్యూ ఉంది మన దగ్గర, R0 ఉంది 100 ohm, T ఉంది టెంపరేచర్ 30 degree centigrade ప్లస్ R0. ఇవన్నీ వేసి సింప్లిఫై చేస్తే మనకు RT వచ్చేస్తుంది. ఇగోండి 112 ohm. ఓకేనా, ఇది సింప్లిఫికేషన్ అయితే నేనైతే మరైతే ఏమీ చెప్పట్లేదు. ఓకేనా, తర్వాత ఈ విషయం కూడా మీరు తెలుసుకోవాలి, అందుకోసమే నేనైతే ఇక్కడ ఈ విషయాన్ని చెప్తున్నాను. ఏంటంటే మనకి ఈ సెల్సియస్ నుంచి ఫారెన్హీట్ నుంచి సెల్సియస్లోకి ఎలా మార్చాలి అని చెప్పేసి తెలుసుకుంటే మీకు ఉపయోగపడుతుంది ఎక్కడైనా సరే. అందుకోసం చెప్తున్నాను ఇక్కడ 0 degree centigrade ఈజ్ ఈక్వల్ టు 32 degrees Fahrenheit అనమాట. ఓకే, అర్థమైంది కదా నేను చెప్పేది? అంటే 0 degree centigrade అనేది 32 degrees Fahrenheitకి ఈక్వల్ అవుతుంది. సో ఈ రెండింటికి మధ్య రిలేషన్ మీరు చూసినట్లయితే ఇగోండి, ఫారెన్హీట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు సెల్సియస్ టెంపరేచర్ ఇంటూ 9/5 ప్లస్ 32 అనమాట. ఇది ఫార్ములా. ఇది చిన్నప్పుడు ఎప్పుడో మీకు చెప్తారు, చాలామంది గుర్తే ఉంటుంది. కాబట్టి ఇగోండి 0 degree centigrade ఈజ్ ఈక్వల్ టు 30 degrees Fahrenheit అన్నాం కదా. 1 degree centigrade అయితే ఎన్ని డిగ్రీల ఫారెన్హీట్ అని చెప్పేసి అడిగాడు క్వశ్చన్. అయితే ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ కూడా అడుగుతున్నాడండి మనకి. ఓకే, చూడండి మనకి ఏం కావాలా? ఫారెన్హీట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు సెల్సియస్ టెంపరేచర్ ఇంటూ 9/5 ప్లస్ 32. సెల్సియస్ టెంపరేచర్ ఎంత? 1 degree ఇచ్చాడు కదా. ఈ సెల్సియస్ టెంపరేచర్ దగ్గర 1 వేస్తాం. చూడండి, 1 ఇంటూ 9/5 ప్లస్ 32. దీన్ని సింప్లిఫై చేస్తే ఫారెన్హీట్లో వచ్చేస్తుంది అనమాట మనకి. ఓకేనా, ఈ కింద LCM 5 అవుతుంది, 5 అవుతుంది. ఇవన్నీ సింప్లిఫై చేసుకోవడం, సింప్లిఫై చేయడం మీరైతే చేయగలరని నేను అనుకుంటున్నాను. ఓకే, 5 ఇంటూ 32 అంటే 162, 9 ప్లస్ 160/5 అంటే 169/5. దాన్ని సింప్లిఫై చేస్తే 33.8 ఫారెన్హీట్ అనమాట. ఓకేనండి, సో ఇది అనమాట. ఇదండి ఇవాళ క్లాస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ మన ఇంకొక క్లాస్తో అయితే మనం కలుద్దాం. కానీ సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నాకు వచ్చే వ్యూస్ వీటిని బట్టి నాకైతే వ్యూస్ కామెంట్స్ వీటిని బట్టి అయితే ఇంకా నాకు చేయాలని ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. నాకు టైం ఉంటే మాత్రం ఎక్కువ క్లాసెస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎవరు కూడా చేయట్లేదు అని అడగొద్దు దయచేసి, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకేనా, సో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ గురించి ఏమైనా కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ చేస్తే నేనైతే రిప్లై అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ.